రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రెండు ప్రభుత్వాల్లో ఎవరైనా సరే ప్రత్యక్ష రాజకీయాల్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తే వస్తారా? నామినేటెడ్ పదవులు వేస్తే ఉదాహరణకి నిజంగా రాజకీయాల్లోకి రావాలంటే కొంచెం భయంగానే ఉంది, కానీ రావాలని ఉంది. ఓకే. ఎందుకంటే రాజకీయాల్లోకి రావాలంటే చాలా ధనం ఉండాలంటే, డబ్బులు ఉండాలంటారు. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, మరి ఇలాంటి భయాలు ఇంటలెక్చువల్స్లో ఉన్నాయి. అందుకే ఇంటలెక్చువల్స్ రాజకీయాల్లోకి రావడం లేదు. కానీ ఇంటలెక్చువల్స్ రాజకీయాల్లోకి వచ్చేటటువంటి పరిస్థితులు సమాజం కల్పించాలి. సమాజం కల్పించబడడం అంటే దాని అర్థం ఏంటి? మీకు అర్థమైంది అనుకుంటా. జనాలు ఎడ్యుకేట్ అవ్వాలి, ఎవరు కావాలనేది వాళ్ళు ముందు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకి గురి కాకూడదు. వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి. ఈ వ్యక్తి ప్రజాప్రతినిధి అయితే మనకు లాభం ఉంటుంది. తాత్కాలికమైనటువంటి ప్రలోభాలకి వాడు ఆలోచన చేసి ఎన్నుకునేటటువంటి నాయకుడిగా నాకు ఉండాలండి. అందుకనే మేము రాజకీయాలకు రావాలని ఉన్నప్పటికీ కూడా మైండ్లో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మాకు. అంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ ద ఇంటలెక్చువల్ కమ్యూనిటీ. ఇట్ ఈస్ నాట్ దట్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరు రాకూడదనే ఆలోచన మన మైండ్లో లేదని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. రావాలని ఉంది, అందరికి చాలా మందికి ఉంది, కానీ రావడానికి భయపడుతూ ఉన్నారు నేటి రాజకీయ పరిస్థితులు చూడటం వల్ల. అలాంటి పరిస్థితులు అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంటలెక్చువల్స్ నిజంగా రాజకీయాల్లోకి వస్తే వ్యవస్థలు బాగుపడతాయి. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. సరే, ఇంత క్లియర్గా మీరు మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నటన మీద మీ అభిప్రాయం ఏంటి? మక్కువ ఉందా? ఈ మధ్య సినిమాల్లో ఏదో చేశారని కూడా మాకు తెలిసింది. అది అదృచ్చికంగా జరిగిందా లేకపోతే మీరు ఇంట్రెస్ట్గా చేయడం? అసలు జీవితం అంటేనే నటన అండి. ఇప్పుడు ప్రతి వ్యక్తి మనం అనుకుంటున్నాం, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానంటే కూడా ఎంతవరకు నేను మనస్ఫూర్తిగా మీతో మాట్లాడుతున్నాను అనేది నాకు తెలియదు. ప్రతి వ్యక్తి నటిస్తూనే మాట్లాడతాడు. నటన అనేటువంటిది ఒక సహజమైన లక్షణం మానవ జాతికి. అనేక మంది ఒక భర్త ఒక భార్య ముందు ఎలా నటిస్తాడు, లేదా భార్య లేదా కుటుంబ సభ్యులు, ఈ నటన లేకుండా జీవితం సాఫల్యం కాదండి. మనకున్న భావోద్రేకాలన్నింటినీ కూడా మనం అణుచుకుంటూ నటించాలి. వాటికి స్వేచ్ఛ ఇచ్చామనుకోండి మన భావోద్రేకాలకి, అవి విజృంభిస్తే వ్యక్తుల మధ్య సంబంధాలు చెడిపోతాయి. అందుకనే మన పురాణాల్లో మన గ్రంథాల్లో నీ తాలూకా భావోద్రేకాలని మీరు అణుచుకోవాలి అనేటటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. అంటే ఎదుటి వ్యక్తి బాధపడకుండా మనం మాట్లాడడం కూడా నటనే. నటన. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే సినిమాల్లో నటించారని నేను అంటున్నాను. నాకు నిజంగా నటన రాదు. అంటే ఇలా నటిస్తాను కానీ ఆ నటన నాకు రాదు. నటనలో కూడా వేరియేషన్ ఉన్నాయంటారు. నటనలో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. అయితే నాకు ఇచ్చినటువంటి పాత్ర సహజ పాత్ర. వీరగున్నమ్మ ద వారియర్ అని అదొక సినిమా తీశారు. మన సినిమా డైరెక్టర్ గోన అప్పారావు గారు అని. ఇట్స్ ఎ లో బడ్జెట్ మూవీ. శ్రీకాకుళం జిల్లా, నార్త్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆ రోజు జరిగినటువంటి స్వాతంత్ర పోరాటాలు, అందులో ఒక వనిత, ఒక మహిళ, గున్నమ్మ, ఆవిడ పేరు వీరగున్నమ్మ. ఆమె వీర అని తర్వాత సోల్జర్ అనమాట. అంటే ఆ టైప్ ఆఫ్ వీరత్వాన్ని ప్రదర్శించింది కాబట్టి వీరగున్నమ్మ అన్నారు. ఆమె బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి జమీందారీ వ్యవస్థ మీద పోరాటం చేసింది. అప్పుడు ఒక జలియన్ వాలాబాగ్ టైప్లో ఒక సంఘటన కూడా జరిగింది. ఒకే ఫైరింగ్లో శ్రీకాకుళం జిల్లా మనసా ప్రాంతంలో అక్కడ 42 మంది ఫైరింగ్లో చనిపోవడం కూడా జరుగుతుంది. ఒక మినీ జలియన్ వాలాబాగ్గా మనం చెప్పచ్చు. ఆ చరిత్రలో ఇంతవరకు ఎవరికి తెలియదు. దాన్ని ఆయన చాలా పరిశోధన చేశారు. డైరెక్టర్ గారు ఆ విషయాలంటే మీద తీసుకొచ్చారు. ఒకే జడ్జిమెంట్లో ఇంకొక 42 మందికి ఉరిశిక్ష కూడా పడుతుంది. అదే శ్రీకాకుళం జిల్లా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే తిరుగుబాటు చేశారో జమీందారులకి, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
ఒక రకంగా రైతాంగ పోరాటం కూడా జరిగింది అప్పట్లో. ఓకే. బహుశా మొట్టమొదటి జరిగిన రైతాంగ పోరాటం అదే అనుకుంటాను ఓకే. మన ఉత్తరాంధ్రలో. ఉమ్. దానికి సంబంధించి అప్పుడు మా తాతయ్య గారు నామనాయుడు గారు ఆయన పేరు, ఉమ్. ఆయన జమీందారు ఆ రోజుల్లో. ఓకే. ఆయన జమీందారుగా ఉంటూ జనరల్గా జమీందారులు బ్రిటిష్ ప్రభుత్వానికి ఫర్గా ఉంటారు, అంటే వాళ్ళకు వాళ్ళ చెప్పినట్టు నడుచుకునే భావాన్ని కలిగి ఉంటారు. ఉమ్. బట్ ఈ జమీందారు గారు ఏం చేస్తారంటే ఇట్స్ మై ఓన్ గ్రాండ్ ఫాదర్, మా నాన్నగారు ఓకే. ఆయన రామనాయుడు గారు ఆయన ఏం చేశాడంటే ఈ 7 సంవత్సరాలు కరువు వచ్చేస్తుంది. 7 years 1934 నుంచి మొత్తం 6-7 సంవత్సరాలు వరుసగా కరువు పెడుతుంది. ఓకే. ఆ కరువు పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రైతులు శిస్తులు చెల్లించేటటువంటి పరిస్థితులు ఉండదు. శిస్తు వసూలు చేసి జమీందారు బ్రిటిష్ ప్రభుత్వానికి కట్టాలి. ఉమ్. ఆ పరిస్థితి లేదు కాబట్టి ఈ జమీందారిని వాళ్ళు రద్దు చేయడానికి సిద్ధమవుతారు. ఓకే. అయితే ఈయన ముందే రాజీనామా చేసేస్తారు, నాకు జమీందారు అక్కర్లేదని రాజీనామా చేసేస్తారు. చేసేసి రైతుల తరఫున ఆయన పోరాటం చేస్తారు. ఓకే. రైతుల తరఫున ఇంపీరియల్ బ్యాంక్ అని ఒకటి ఉంది. ఉమ్. అప్పుడు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ అంటున్నామే, అప్పుడు ఇంపీరియల్ బ్యాంక్. ఓకే. ఆ ఇంపీరియల్ బ్యాంకులో రైతుల తరఫున రైతులకి అప్పులు ఇప్పించేస్తాడు అనమాట. అప్పులు ఇప్పించేసి ఆ అప్పులు మరి తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుంది. కంటిన్యూస్గా 7 years డ్రౌట్ సిచ్యుయేషన్ వచ్చేస్తుంది. సో దానికి ఇతను హామీదారుడిగా ఉండిపోయాడు. ఓకే. ఈ హామీదారుడిగా ఉండిపోవటం వల్ల ప్రభుత్వం ఏం చేస్తుందంటే, నువ్వు ఒకటి శిస్తులు వసూలు చేయలేదు రైతుల నుంచి, ప్రభుత్వానికి నష్టం వచ్చింది, బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చేసావు రైతుల తరఫున, నువ్వు హామీదారుడుగా ఇప్పుడు మీరు అమౌంట్ కట్టాలి అన్నారు. అది అప్పట్లో మా నాన్నమ్మ గారిది 2000 తులాల బంగారం. ఓకే. ఆ 2000 తులాల బంగారం కూడా ఆయన ఇచ్చేసాడు. అంటే వాళ్ళకి అప్పుడు 7 పడవల వర్తకం ఉండేది, విదేశీ వర్తకం ఉండేది. భావనపాడు అని నవపాడ దగ్గర శ్రీకాకుళం. అందులో వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు, డబ్బులు అన్నీ కూడాను ఈ 2000 తులాల బంగారం కూడా మొత్తం బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చేగా ఇంకా సరిపోలేదన్నారు. వడ్డీకి వడ్డీ వేసి 7 సంవత్సరాలు హామీదారుడికి 24 గ్రామాలు రైతుల తరపున. సో ఈ సమస్య రావడం వలన అప్పుడు ఏం జరిగిందంటే, మరి వచ్చి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేశారు, అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అక్కడ నౌపడ పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్తున్న ఒక ఘట్టం ఉంది ఈ సినిమాలో. దాంట్లో ఆయన మనవడిగా నేను ఇంకా ఉన్నాను కాబట్టి, సో మీరు ఆ పాత్రలో సహజంగా నటిస్తే బాగుంటుందని అన్నారు. సో నిజంగా నేను సహజంగా నటించినటువంటి నటన ఇది ఒకటే. మీరు నటన గురించి అడిగారు కాబట్టి ఆ విధంగా నేను నటించాను. నటించడం అంటే అది సహజమైన పాత్ర. సో అందులో నటించడం ఏం లేదు, ఉన్నట్టు చూపెట్టారు సినిమాలో, అంతే. ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక అధ్యాపకులుగా ఇప్పుడున్న విద్యార్థులకు మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ అంటే, ఇది నేను ఎందుకు అడగడం జరుగుతుందంటే, చదువు అనగానే పుస్తకాల వరకు మాత్రమే పరిమితం అయిపోయారు. సో దాన్ని కాదు, ఇంకే చదువు అంటే ఏంటి అనేది ఒక నిజమైన అర్థం విద్యార్థులకు మీరు చెప్పేది. ఇక్కడ నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, నేను వైస్ ఛాన్సలర్గా పనిచేసినప్పుడు కూడా అధ్యాపకులందరినీ, యూనివర్సిటీలో ఉన్న టీచర్స్ అందరినీ వాళ్ళకి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ కండక్ట్ చేస్తారు. మనం విద్యార్థులకు బోధించడం అంటే మన ఒక సిలబస్ ఉంటుంది, ప్రతి సబ్జెక్ట్లో కూడా ఒక సిలబస్ ఉంటుంది. సమాజమే మన సిలబస్, దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని అని చెప్పేవాడు. సమాజాన్ని మీరు స్టడీ చేయాలి. అంటే మీరు ఏ సబ్జెక్ట్ చదివినప్పటికీ కూడా మీ సబ్జెక్ట్ యాంగిల్లో సమాజాన్ని చూడాలి. ఒక బాటనీ అధ్యాపకుడిగా నువ్వు సమాజాన్ని ఎలా చూస్తావు, ఒక రైతు పరిస్థితిని ఎలా చూస్తావు, గ్రామాల్లో ఒక పంట వేసే విధానాన్ని ఎలా చూస్తావు, ఆ క్రాప్ ప్యాటర్న్ విధానం ఎలా చూస్తావు, ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్గా ఒక రైతు ఎటువంటి ఫెర్టిలైజర్స్, కెమికల్స్ వాడాలి, ఎటువంటి సాయిల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఒక జియాలజీ ప్రొఫెసర్గా, ఒక జియో సైన్స్ ప్రొఫెసర్గా సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ అంటాం. సో ఏ విధంగా మీరు స్టడీ చేయాలి. సో ఈ విధంగా ఒక తెలుగు అధ్యాపకుడిగా నిరక్షరాస్యులు ఉంటారు చుట్టుపక్కల గ్రామాల్లో, యూనివర్సిటీ దగ్గరలో, రాత్రిలో కూర్చొని వాళ్ళ సంతకం నేర్పండి కనీసం. సో ఈ విధంగా ప్రతి ఒక ఇంగ్లీష్ టీచర్, నేను చెప్పేవాడిని, ఒక జూనియర్ కాలేజెస్ స్కూల్స్ ఉంటాయి, చిన్న చిన్న స్కూల్స్, కొన్ని స్కూల్స్లో ఇంగ్లీష్ టీచర్ లేని పాఠశాలని పేపర్లో చూస్తూ ఉంటాను. అలాంటప్పుడు మా పీజీ విద్యార్థులు వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ క్లాసులు చెప్పేవాళ్ళు.
సో ఈ విధంగా వాళ్ళకి ఒక అలవాటు చేశాను. సమాజంతో మీరు ఎలా అనుసంధానం కావాలి, మీ సబ్జెక్ట్ ద్వారానే మీరు ఏదైతే నేర్చుకుంటారో యూనివర్సిటీలో ఆ సబ్జెక్ట్ని ఒక వారంలో ఒక 6 గంటలు 7 గంటలు ఫీల్డ్లోకి వెళ్ళిపోయి మీకు నచ్చినటువంటి పాఠశాలకు వెళ్ళండి, స్కూల్కి వెళ్ళండి, లేదా రైతులతో కలవండి, ఫార్మర్స్తో కలవండి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది యూనివర్సిటీలో, డ్వాక్రా గ్రూప్ ఫార్మేషన్స్ కానీ, ఇంతవరకు డ్వాక్రా గ్రూపులు లేని వాళ్ళు కొత్త గ్రూపులు మీరు ఏర్పాటు చేయండి, బ్యాంక్తో అనుసంధానం చేయండి. సో ఈ విధంగా ప్రతి సబ్జెక్టులో కూడా ఒక మ్యాథ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్ ఉంది యూనివర్సిటీలో. అక్కడ ఉన్నటువంటి మ్యాథ్స్ విద్యార్థులు ఏం చేస్తారు, వాళ్ళు లెక్కలు టీచర్ లేని పాఠశాలని మన పేపర్లో చాలాసార్లు చూస్తూ ఉంటాము. అప్పుడు ఇంకా మార్చి నెల వచ్చేస్తుంది, 10th క్లాస్ పరీక్షల దగ్గర పడుతున్నాయి, టీచర్ కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఆ గ్యాప్స్ని ఫిల్అప్ చేయండి అనేవాళ్ళని. సో ప్రభుత్వానికి మనం రకంగా ఆదుకుంటున్నాం. అనేక కారణాల వల్ల అక్కడ ఒక మ్యాథ్స్ టీచర్ అపాయింట్ కాకపోయి ఉండొచ్చు. కాబట్టి మనం దగ్గరలో ఉన్నాం, మనకి కోతవేటలో ఉంది పాఠశాల. యూ గో అండ్ టీచ్ మ్యాథ్స్ టు ది 10th క్లాస్ స్టూడెంట్స్, 9th క్లాస్ స్టూడెంట్స్. సో దానికి 25 మార్కులు ఇచ్చేవాడు. ఇట్స్ ఏ సోషల్ ప్రాజెక్ట్. సో వీడికి టీచింగ్లో కెపాసిటీ పెరిగేది, స్కిల్ ఇంపార్టింగ్ అనేది ఎలా చేయాలని తెలిసేది, తర్వాత అక్కడ వాళ్ళకి లబ్ధి చేకూరేది. ఇవన్నీ వీటంటే కూడా ఏంటంటే సమాజమే మన సిలబస్ అనేదానికి ఒక ప్రాక్టికల్గా ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే ఒక విషయం మీద నేను ఎక్కువగా ఆలోచించడం జరిగింది. అది భగవంతుడి కృపనండి, ఏ విధంగా ఆలోచించినా కానీ అనుకున్నట్టు దాన్ని గ్రౌండింగ్ చేయగలిగాను. నాకు నా మొత్తం కెరీర్లో నాకు అత్యంత సంతృప్తి ఇచ్చినటువంటి కార్యక్రమం క్లాస్ రూమ్ టు కామన్ మ్యాన్. ఆ ప్రోగ్రామ్ని క్లాస్ రూమ్ టు కామన్ మ్యాన్ అంటాం. తరగతి గది నుంచి సామాన్యుడి వరకు నువ్వు ఎలా ప్రయాణం చేయాలి, ఒక అధ్యాపకుడిగా ఒక విద్యార్థిగా. అంటే మీరు ఒక 10 మంది విద్యార్థులను వేసుకొని ఒక మెంటార్గా ఉండి ఆ విద్యార్థులను సమాజంలోకి తీసుకెళ్ళాలి. సమాజమే మన సిలబస్. చేంజ్ ద సిలబస్ని మార్చండి. బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్ పెట్టి సిలబస్ని మార్పించాను. మనకి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి, లోకల్గా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అంటే ఆర్థిక సమస్యలు కానీ సామాజిక సమస్యలు కానీ. సో అది మనం టేకప్ చేద్దాం, దాన్ని మనం ముందు తీసుకెళ్తాం. ఆ విధంగా ప్రగతిశీల మార్గంలో విశ్వవిద్యాలయాన్ని నడిపించేటటువంటి బాధ్యత నేటి అందరి వైస్ ఛాన్సలర్స్ మీద కూడా ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే విశ్వవిద్యాలయం అనేటటువంటి దానికి ఒక సరైనటువంటి నిర్వచనం ఏంటంటే, మనం సమాజంలో ఎప్పుడైతే సమస్యల మధ్య మన తాలూకా విద్యా పరిజ్ఞానాన్ని దాన్నే ఒక బాణంగా ఎక్కుపెట్టి ఆ సమస్యలని పారద్రోలేటటువంటి ఒక పదునైనటువంటి ఆయుధాలుగా మనం విద్యార్థులకు అందించి వాళ్ళ ద్వారా ఆ సమస్యని పరిష్కరించేటటువంటి అవకాశాలు కల్పించి సమాజం గురించి అవగాహన కల్పించేటటువంటి పరిస్థితులు కూడా మనం సృష్టించగలగాలి. ఎప్పుడు విద్యార్థులు చదువుకున్న సమయంలోనే, అంటే విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి 2 years కానీ 3 years కానీ వాళ్ళు చదువుకున్న సమయంలోనే వాళ్ళు ఒక రకమైనటువంటి సామాజిక స్ఫూర్తి, ఒక మోటివేషన్ కలిగించాలి. ఆ విధంగా మనం మన విద్యా వ్యవస్థని చేయాల్సినటువంటి రూపొందించాల్సినటువంటి బాధ్యత. సో ఒక ప్రవర్తన ఈ 2 చాలా ఇంపార్టెంట్. అంటే వ్యవస్థలో పరివర్తన, ఆలోచనలో పరివర్తన రావాలి. పరివర్తనలో ఎప్పుడైతే ఒక మార్పు వచ్చిందో, అంటే ఒక పాజిటివ్గా ఒక మార్పు మనం తీసుకురాగలిస్తే వర్తన అంటే మన బిహేవియర్లో కూడా అది రిఫ్లెక్షన్ అవుతుంది, అది కనబడుతుంది. ఆ విధమైనటువంటి ఒక ప్రయోగశాల విశ్వవిద్యాలయం నేను అనుకుంటాను.